అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జూలై నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో అనేది ఆగస్టు 3వ తేదీ సమయం వచ్చేసి 7 గంటల సమయానికి అయితే చేయడం జరిగింది. సో వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ సంబంధించిన తాజా సమాచారం అయితే మన ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మనం ఇక్కడ ఒక పోల్ కండక్ట్ చేయడం జరిగిందండి. సో ఇందులో మనకు వచ్చిన రిజల్ట్ బట్టి ఇక్కడ మనము చూడొచ్చు. సో పెన్షన్స్ అండి, పెన్షన్ సంబంధించి మనకు చాలా వరకు కూడా పెన్షన్స్ పెండింగ్ లో ఉన్నాయన్నమాట. కాబట్టి పెన్షన్స్ గురించి మాట్లాడదాము. జీతాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి, కానీ ఎక్కువ శాతంలో పెన్షన్స్ పెండింగ్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ పోల్ కండక్ట్ చేయగా ఎంతమందికి 31 మందికి ఈ రోజు జమ అయ్యాయి. సో అంటే ఓవరాల్ గా మనము 79 మంది ఒపీనియన్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఈ 79 మంది ఒపీనియన్ లో 31 మంది అయితే ఈరోజు జమ అయ్యాయన్నారు. ఇంకా 48 మంది ఇంకా జమ కాలేదని అయితే చెప్పారు. సో అంటే ఇక్కడ మనము పర్సంటేజ్ చూసుకోవచ్చు. మనకు ఇంకా ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఇంకా సగం కంటే ఎక్కువే జమ కావాల్సిన వారైతే ఉన్నారండి పెన్షన్స్. సో ఓవరాల్ గా అబౌవ్ 50% అన్నమాట. సో 50% కంటే ఇంకా ఎక్కువే ఉన్నారన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తానికి పెన్షన్స్ చాలా మటుకు పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రెండ్స్, రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే రాయలసీమలో రాయలసీమ జిల్లాలలో అయితే పెన్షన్స్ జమ కావటం లేదు. ఫ్రెండ్స్, ఈ రోజు పెట్టేటువంటి ఈ పాటికి పెట్టే ఉండేవాళ్ళు. సో నో మూమెంట్స్. సో బిల్లులలో ఈ రోజు నో మూమెంట్స్ అండి. ఇక్కడ మనం పర్సంటేజ్ చూసుకుంటున్నాం, పెద్దగా అయితే జమ కాలేదు. సో మండే వరకు అయితే వేచి చూడాల్సిందే. ప్రీవియస్ గవర్నమెంట్ లో అలవాటు అయింది కాబట్టి గవర్నమెంట్ కూడా అంతే అంటున్నారు. క్రెడిట్ అయిన వారి గ్రూప్ లో కూడా రారు. సో కాబట్టి రాయలసీమ రీజియన్ మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని చెప్తున్నారండి ఎక్కువ శాతం. సో ఇంకా పడలేదనే వీళ్ళల్లో ఎక్కువ శాతం రాయలసీమ సంబంధించిన వారు అయితే ఉండడం విశేషం. సో అందరికి 80% పడ్డాయి. రిమైనింగ్ పడకుండా ఉంటే ఎలా? సో ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ కుబేర్ బ్యాచ్ నెంబర్స్ వచ్చి మళ్ళా రివర్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లోకి అయితే పోయాయి. అవునండి, మనము కడప టౌన్ సంబంధించి ఒక బిల్ అయితే ఈ బిల్ వచ్చేసి మనకు ఈ కుబేర్ కి అయితే వెళ్ళిన తర్వాత అది మళ్ళా రిటర్న్ లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే గ్రీన్ ఛానల్ అయితే రావడం జరిగింది తిరిగి. అలా కూడా జరిగింది. సో ఇది మనము టెక్నికల్ ఇష్యూగా అయితే చెప్పుకోవచ్చు. నెల్లూరు పెన్షన్స్ పడ్డాయి. కంగ్రాచులేషన్స్ అండి. ఎస్టీఓ ఆఫీస్ వాళ్ళు కూడా నో రెస్పాన్స్. సో ఇంకా ఎవరైనా అడగాలో తెలియదు. సో కాబట్టి ఎస్టీఓ సంబంధించి ఆఫీస్ కూడా మనం కాల్ చేసి అడిగినట్లయితే జీతాల గురించి వాళ్ళే చెప్పలేకపోతున్నారండి. ఇక ముఖ్యంగా చిత్తూరు వాళ్ళకు సంబంధించి, చిత్తూరు పెన్షనర్ సంబంధించి నో మూమెంట్స్ సార్, ఐఎమ్ చిత్తూరు. సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లోనే ఉంది. ఎక్కువ శాతం బిల్లులు చిత్తూరు సంబంధించి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ లో ఉన్నాయి. ఎస్టర్డే అందరికీ పడ్డాయి సార్, టుడే నో మూమెంట్. సో ఒకవేళ అందరికీ క్రెడిట్ అయిందని సైలెంట్ అయిపోయారా సిఎఫ్ఎంఎస్ వాళ్ళని అయితే అంటున్నారండి. రాయలసీమ తప్ప అందరికీ భారీగానే జమ అయ్యాయి అని అయితే చెప్తున్నారు. సో ముఖ్యంగా రాయలసీమలో ఏమైందో తెలియడం లేదు. సో ఎక్కువ రాయలసీమ జిల్లాలకే, జిల్లాల పరిధిలో ఉన్న
ట్రెజరీలలోనే జమ కావటం లేదు. నిన్న సాయంత్రం పెన్షన్ క్రెడిట్ అయింది. సర్వీస్ పెన్షన్ నెల్లూరు ఎస్టీఓ పరిధి. కంగ్రాచులేషన్స్ అండి. ఇక పెన్షన్ పడని జిల్లాలు, ఒకటి సీఎం గారి జిల్లా అంటే చిత్తూరు, రెండోది ఫైనాన్షియల్ మినిస్టర్ గారి జిల్లా, మూడోది ఎక్స్ సీఎం గారి జిల్లా కడప. అలాగే ఎక్స్ క్యాపిటల్ కర్నూలు, అనంతపూర్ ఫైనాన్షియల్ మినిస్టర్. సో ఇక్కడ మనకు అనంతపూర్, కడప, కర్నూలు, అలాగే చిత్తూరు. సో ఇవన్నీ కూడా మనకు రాయలసీమ కిందకైతే వస్తాయండి. సో రాయలసీమ కిందకైతే వస్తాయి. వీటిలో పెద్దగా అంటే ఎక్కువ శాతం వీటిలో జమ కావడం లేదని అయితే మన మిత్రులు తెలియజేస్తూ ఉన్నారండి. ఇక మండే 10 తర్వాత 10 లోపు ఎప్పుడైనా పడవచ్చు. సో ఓపిక పట్టండి పెన్షనర్స్, ఓన్లీ ఛాన్స్ ఆన్ మండే అని అయితే చెప్తున్నారండి. సో ఒక బిల్లులో కొద్ది నెంబర్స్ పెన్షనర్స్ కు క్రెడిట్ అయ్యి రిమైనింగ్ పెన్షనర్స్ కు పడకపోతే రీసబ్మిట్ చేస్తారు. సో రాయలసీమ రీజియన్ మొత్తం ఎవరికి పడలేదు. సో ఇక్కడ మనం ఎక్కువ వింటున్న పదం ఇదే అండి, రాయలసీమ రీజియన్ ఎక్కువ ఎవరికి పడటం లేదు. 8 crores ఫర్ సర్వీస్ పెన్షనర్స్. సో పబ్లిసిటీ అయితే చేస్తున్నారు, 1వ తేదీనే జమ చేశామని, కానీ జీతాల పెన్షన్ జమ కాలేదని అయితే అంటున్నారు. సో మన మిత్రులు కొన్ని కామెంట్ చేశారు, అవి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లే అనంతపూర్ కూడా ఈ కుబేర్. సో అనంతపూర్ లో కూడా ఇంకా జమ కాలేదు. నందిగామ ట్రెజరీ పెన్షన్ ఆల్సో పెయిడ్. కంగ్రాచులేషన్స్ అండి. పామర్రు ట్రెజరీ పెన్షన్ సో ఆల్సో పెయిడ్ అన్నమాట. సో పామర్రు, నందిగామ ఒకసారి చెక్ చేసుకోండి. ఇకపోతే ఎస్టర్డే విజయవాడ ఈస్ట్ ట్రెజరీలో ఎస్టర్డేనే జమ అయింది అనేది చెప్తున్నారు. ఇక అవుతున్నాయి అనుకుంటా, ఫస్ట్ కి వస్తాయి అని ఓటు వేయండి. సో 1వ తేదీకి ఇస్తామని ఓటు వేసామని అయితే అంటున్నారు. కర్నూలుకు సంబంధించి జమ కాలేదు. సో ఫ్రాంక్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సార్. న్యూస్ పేపర్లో మాత్రము మనకు 1వ తేదీనే సాలరీస్ వచ్చినాయని అయితే చెప్తున్నారండి. సో అవునండి, న్యూస్ పేపర్లోనే స్వయంగా ఏపీ సీఎంఏ చెప్పారు. సో 1వ తేదీనే జీతాలు పెన్షన్లు జమ చేశామని చెప్పేసి. సో వాస్తవానికి మనకు జమ అయింది లేదు మనకు తెలుసు. సో ప్రతి 1వ తారీఖునే ఇస్తామని భరోసా ఏమైంది అని అయితే ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారండి. ఇక ఎస్టీఓ కర్నూలు పెన్షన్ సంబంధించి చెప్పండి అయితే అంటున్నారు. సో జమ కాలేదు. నగరి నాట్ క్రెడిట్. కడప రేపు హాలిడే కదా జమ అవుతాయంటే హాలిడే అయినా కూడా జమ అవుతాయండి. వాళ్ళు జమ చేస్తే జమ అవుతాయి హాలిడే కూడా. సో ఈరోజు మనకు వర్కింగ్ డే అయినా కూడా జమ కాలేదు అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే సో మండే మోస్ట్లీ ఇంకా మిగతా వాళ్ళకి జమ కావచ్చు అని అయితే అర్థమవుతుంది. ఇక జమ్మలమడుగు, బద్వేలు నాట్ క్రెడిటెడ్. ఇవన్నీ రాయలసీమ ప్రాంతాలే అండి. ఉరవకొండ కూడా అనంతపూర్ డిస్టిక్ సంబంధించి నాట్ క్రెడిటెడ్. బద్వేలు, కర్నూలు, జమ్మలమడుగు, కడప, ప్రొద్దుటూరు. సో వీటిలో మొత్తం జమ కాలేదన్నమాట అక్కడక్కడ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే ఇలా ఉంది. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్స్కి అయితే షేర్ చేయండి. సో మీకు జీతాలను పెన్షన్ జమ అయినా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.